మీడియా మిత్రులకు 50 మంది తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మనకు తెలంగాణలో అంటాం సందెట్లో సడేమియా అంటాం. సందెట్లో సడేమియా లెక్క ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విచ్చలవిడిగా బీఆర్ఎస్ పార్టీ పైన బట్టగాల్చి మీద వేసేందుకోసం అన్నట్లుగా తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ ఒక వికృతమైనటువంటి ఒక పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి ఒక హోదాలో ఉండి రేవంత్ రెడ్డికి తాబేదార్ అన్నట్టుగా బండి సంజయ్ గారి వాళ్ళ మరొక్కసారి మళ్ళా మరి అది ఏ ఊరు దావోస్ కదా ఇప్పుడున్నది, దావోస్కి వెళ్ళి ఏమన్నా ఫోన్ వచ్చిందా ఏమొచ్చిందా మొత్తానికి తెలియదు. కానీ బండి సంజయ్ ఎగిరెగిరి పడుతూ ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, కేటీఆర్ గారి పైన ఈ మొత్తం ఈ దొంగ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు పైన ఆయన వ్యాఖ్యానం చేసినాడు. గురువింద కింద నలుపు తెలవనట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలకేమీ విఘ్నత లేదనుకుంటున్నాడా, ఉందనుకుంటున్నాడా, కేంద్ర మంత్రి అనుకుంటున్నా, లేకపోతే కేంద్ర మంత్రి కార్యాలయంలో చెప్పరాశి అనుకుంటున్నా తెలియదు. కానీ అర్థం లేని మాటలు మాట్లాడినాడు. కొన్ని సంవత్సరాల కింద ఇదే కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇజ్రాయెల్ నుండి పెగాసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ను పట్టుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని చెప్పని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గొడవలు చేసింది. ఆఖరికి పార్లమెంట్లో గొడవలు చేసింది. కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ నీ ఫోన్ తీసుకొచ్చి నువ్వు సరెండర్ చేయవా పోలీస్ స్టేషన్లో, దెన్ వీ విల్ ఎవాల్యుయేట్ అండ్ స్క్రూటనైజ్ అండ్ లెట్ యూ నో వెదర్ పెగాసిస్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ మాల్వేర్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్ అని చెప్పని రాహుల్ గాంధీకి చెప్పగానే ఆ చర్చ ఎందుకో డైల్యూట్ అయిపోయింది. ఇక నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడేమో మేము శుద్ధపూసలము, మేము పెగాసిస్ తెలియదు, ఇజ్రాయెల్కి తెలియదు, మాకేం తెలియదు అని చెప్పని మాట్లాడినటువంటి ఒక బండి సంజయ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక తప్పుడు కేసును పర్స్యూ చేస్తున్నాడు అని చెప్పని చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు.